రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసం వద్ద అంబటిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద కార్లను తగలబెట్టారు. అరెస్ట్ అయిన అంబటి రాంబాబుపై పోలీసులు మరో 3 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు నిన్న గుంటూరులో జరిగిన ఘటనపై పిల్లి మాణిక్యారావు ఫిర్యాదు నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలాగే రోడ్డుపై కారు పార్కు చేయొద్దన్నందున దురుసుగా ప్రవర్తించారని ఎస్ఐ రామకృష్ణ ఫిర్యాదు నేపథ్యంలో మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పల్నాడులో మరో టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే నిన్న చూసుకున్నట్లయితే టీడీపీ వైకాపా శ్రేణుల మధ్య లడ్డుకు సంబంధించి వివాదం నడుస్తా ఉంది. వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దీంట్లో మహాపాపం పేరుతోటి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా గుంటూరు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మహాపాపం పేరుతోటి ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఫ్లెక్సీని తొలగిస్తానంటూ కూడా అంబటి రాంబాబు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ ఫ్లెక్సీ ఎలా తొలగిస్తావు, మీరు చేసిన పాపం ప్రజలకు కూడా తెలియాలి కదా అంటూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు అక్కడికి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తల మీద రెచ్చిపోయి చిందులు వేయడమే కాకుండా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ ముఖ్యమంత్రి మీద సభ్య సమాజం తలదించుకునేలాగా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూడా రగిలిపోయారు. ముఖ్యమంత్రి అంటే కనీస గౌరవం కూడా లేకుండా ఆయనను, ఆయన తల్లిని అవమానపరిచేలాగా అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ఆగ్రహించి అంబటి రాంబాబు ఇంటిని కూడా చుట్టుముట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున అంబటి రాంబాబు నివాసం వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేసేసి అక్కడ అంబటి రాంబాబుకు కూడా సవాళ్లు విసరడం జరిగింది. ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే దాడులు చేశారో దాన్ని సమర్థిస్తూ వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిని, ఒక తల్లిని దూషిస్తే నేను ఓర్చుకున్నా కానీ నా కార్యకర్తలు ఓర్చుకోలేరు, అందుకనే వాళ్ళు దాడులు చేశారంటూ కూడా సమర్థించుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి వయసు అంటే రెస్పెక్ట్ కూడా లేకుండా వాళ్ళు గతంలో ఎలాంటి దూషణలు అయితే చేశారు, ఇప్పుడు కూడా అలాంటి దూషణలు సభ్య సమాజం తరలించుకునేలాగా అసభ్యకరంగా దూషణలు చేయడంతో తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా రగిలిపోయిన పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అంబటి రాంబాబు మీద కొన్ని సెక్షన్లతోటి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. పిల్లి మాణిక్యాలరావు ఇచ్చినటువంటి ఒక కేసు తోటి కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక కేసును సుమోటోగా కూడా స్వీకరించేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకో పక్క ఏదైతే అంబటి రాంబాబు కార్యాలయం కావచ్చు, వాహనాలను కావచ్చు, సందిట్లో సడేమియా అంటూ వైసీపీ నేతలే తగలబెట్టిన పరిస్థితి ఉంది. దీని మీద పట్టాభిపురం పోలీసులు కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏదైతే సత్రపల్లి వైకాపాకి చెందినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో భార్గవ రెడ్డి అనుచరులు ఈ గొడవ అంతా కూడా తెలుగుదేశం నాయకులు చేశారు, ఆయన తెలుగుదేశం కార్యకర్తలే ఈ వాహనాలను ఇళ్లను తగలబెట్టారన్న ఇదిలో వెళ్తుందన్న ఉద్దేశంతో ఆయన కారుని, అదేవిధంగా వాహనాలను కూడా తగలబెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కొంతమంది అదుపులోకి తీసుకొని ఇది వైకాపా నేతలు చేసిన పనిగానే గుర్తించామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో అంబటి రాంబాబుని రాత్రి అదుపులోకి తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి కూడా తరలించడం జరిగింది. ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 126(2), అదేవిధంగా 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైతే అంబటి రాంబాబు గతంలో కూడా నోరు జారిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా ఏదైతే ముఖ్యమంత్రికి కించపరిచేలాగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తు అయితే
వ్యక్తిగత దూషణలు దిగడం, ముఖ్యమంత్రి కనీస గౌరవం కూడా లేకుండా దూషణలు దిగడం తోటి మొత్తం గుంటూరంతా కూడా అట్టుడికిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఉన్నాయో దీని మీద కొంతమంది మేధావులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూసుకున్నట్లయితే ఆయన రాజకీయంగా నిలబడటం కోసమే, రాజకీయంగా అతను కూడా ఒక పొజిషన్ లో ఉన్నాను, జగన్ గాడ నెంబర్ 2 పొజిషన్ రావడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో పేర్ని నాని అలాంటి వాళ్ళందరూ కూడా జగన్ కి సన్నిహితంగా దగ్గరగా ఉండేవాళ్ళు. ఇప్పుడు జోగి రమేష్ వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చాక జగన్ కి కాబట్టి ఈయన కూడా దగ్గర కావాలనే ఉద్దేశంతో ఇలా చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేశారంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలతోటి తెలుగుదేశం కార్యకర్తలు అయితే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు నివాసం వద్దకు చేరుకొని కూడా అంబటి రాంబాబు బయటికి రావాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసేసి అక్కడ కొంతమేర రణరంగం అయితే సృష్టించారు దేవిక. అయితే నాగకిషోర్, అంబటి రాంబాబు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దానిపై సీఎం చంద్రబాబు అయితే ఏమైనా స్పందించి ఉండొచ్చా?